అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. ఇవాళ మీకు క్యారెట్ పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మార్నింగ్ లేసి ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈజీ వేలో చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా లంచ్ బాక్స్లకి చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులన్నీ వేసి వేయించేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి అన్ని వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్, ముందుగానే తుడుము పట్టి పెట్టుకున్న క్యారెట్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మంచిగా స్లో ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలండి. ఈ రైస్లోకి కర్రీస్ కూడా ఏం అవసరం లేదండి, ఇలాగే తినేయచ్చు. మీకు కావాలనుకుంటే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇవన్నీ ఇలా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేగిన తర్వాత మనము ముందుగానే తుడుము పట్టి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి మంచిగా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. స్లో ఫ్లేమ్లో 5 minutes అలాగా వదిలేసేయాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ అంతా వేసి బాగా కలుపుకోవాలండి. లాస్ట్లో 1 స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా లెమన్, కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చింటే లైక్ చేయండి, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.